హలో ఎవ్రీవన్. ఓం శాంతి. ఈరోజు మీకు నేను చెన్నా చాట్ చూపించబోతున్నాను. నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యారంటే రాత్రి వేళ కూడా తినొచ్చు. కడుపుబ్బరం కానీ ఇండైజెషన్ కానీ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా కాబూలీ శనగల్ని 12 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ అల్లము తురుము, తగినన్ని నీళ్లను పోసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమోటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద కీరదోసకాయని తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీరను కూడా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత కడాయి పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఆవాలు జీలకర్రతోటి పోపు పెట్టుకోవాలి. తర్వాత ఈ కట్ చేసి ఉంచుకున్న ముక్కల్ని వేసి సగం వరకు కుక్ చేసుకోవాలి, పూర్తిగా మగ్గనివ్వకూడదు. తర్వాత ఒక మిక్సీ జార్లో చిన్న ముక్క పచ్చి కొబ్బరి, కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని సగం మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి 1 నిమిషం పాటు వేయించి ఈ ఉడికించుకున్న శనగల్ని వేసి కొత్తిమీరను కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత మరొక చిన్న కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నూనెను వేసి 7-8 ఊరమిరపకాయల్ని వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది ఇష్టం లేని వారు నిమ్మరసం వేసుకోవచ్చు, కానీ ఊరమిరపకాయలతో నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, మన చెన్నా చాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.